పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రి ఆక్వా మేత ధరలు పెంచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల ఫీడ్ కేజీకి 8, టైగర్ రొయ్యల ఫీడ్ కేజీకి 10 రూపాయలు చొప్పున పెంచేశాయి కంపెనీలు. రొయ్యల ఫీడ్ ధరలు పెంచాలంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా నిర్ణయం తీసుకునేది. కానీ ఈసారి ఏకపక్షంగా కంపెనీలు రేటు పెంచేశాయి అనేది రైతుల వాదన. ఇలా అయితే పెట్టుబడి పెరిగి నష్టపోతామంటున్నారు రైతులు. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంపెనీల తీరుకు నిరసనగా వీరవాసరంలో ఫీడ్ బస్తాలు రోడ్డుపై పోసి నిప్పంటించారు. ఆక్వా రంగంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, కంపెనీల తీరుపై రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ తోటి మా కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, పెంచిన మేత ధరలను తగ్గించాలని కోరుతూ ఆక్వా రైతులు రోడ్డుపైకి వచ్చారు. పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. మేత ధరలు ఏదైతే కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెరిగాయో వీటిని ఏకపక్షంగా పెంచారని చెప్పి ఆక్వా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరవాసరంలో ఆక్వా రైతులందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మనం చూడొచ్చు ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ఏదైతే అప్సడా చట్టం ఉందో అప్సడా చట్టంలో సమావేశంలో నిర్ణయించి తీసుకోవాల్సినటువంటి ధరల పెరుగుదలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా ఏకపక్షంగా జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం తోటి అసోసియేషన్ నేతలు రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈ నిరసనకి, అంటే మీరు ఫీడును ఇలా తగలబెట్టడానికి కారణం ఏంటి? గత ప్రభుత్వం అప్సరా చట్టం అన్నది పెట్టి అప్సరా చైర్మన్గా సీఎంను, అప్సరా వైస్ చైర్మన్గా మినిస్టర్ గారు, కో చైర్మన్గా మన లోకల్ వ్యక్తి ఆక్వాకి సంబంధించిన వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా, కొత్త ప్రభుత్వం కూడా ఈ అప్సరా చట్టాన్ని యథాస్థానంలో అమలుపరచడం జరిగింది. కానీ ఇవాళ ఫీడ్ కంపెనీలు కూడా వీళ్ళందరూ కూడా అప్సరా చట్టాన్ని ఉల్లంఘించి అప్సరాలో మీటింగ్లో రైతులతో కానీ అప్సరా కమిటీ మెంబర్లతో కానీ కమిషనర్తో చెప్పి విధి విధానాల రేట్లు ఎలా ఉండాలన్నది నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని కాదని తొంగలో తొక్కి ఇవాళ అప్సరా చట్టాన్ని మాకు సంబంధం లేదు, అప్సరా మాకు సంబంధం లేదంటూ విపరీతంగా, అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా పెంచిన దాఖలు లేవు. టన్నుకి 10,000 రూపాయలు పెంచడం అన్నది చాలా దారుణం. ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అన్నది మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించి మేతలు పెంచే పరిస్థితికి వచ్చారంటే ఈ యజమానులు ఎలా తయారన్నది దానికి అర్థం చేసుకోవచ్చు. కమిషనర్ గారు కూడా మా చేతిలో లేదు అన్న పరిస్థితికి వచ్చిందంటే ఇది ఎంతవరకు దారితీస్తుందో మేము. అంటే మీరు ఇప్పటికే అసోసియేషన్ మీటింగ్ పెట్టారు, రైతులందరి తరఫున మీ డిమాండ్లు వినిపించారు. ఇప్పటికి అంత గతంలో పెరిగినాయే తగ్గించమని డిమాండ్ చేస్తున్నారు, మళ్ళీ రెండోసారి పెరిగినాయి. ఇవి ఏ రకంగా మీ ఆక్వా పరిశ్రమ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు రా మెటీరియల్ పెరిగినప్పుడు పెంచడం అనేది సహజం, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ రా మెటీరియల్ ఇండియాలో ఒక కేజీ ఫీడ్ తయారు చేయాలంటే 60-70% మెటీరియల్ ఇండియాలో దొరికింది, ఉన్న 30% ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ ఈ 30% పెరుగుదల చూసి 70% మార్కెట్ లోకల్ ఇండియాలో అనేది జొన్న కానీ, వరినోక్ కానీ, బ్రాన్ కానీ అన్నీ కూడా తక్కువని. అది దాన్ని క్యాల్కులేట్ చేయకుండా ఏదో ఫిష్ మీల్ అనో లేకపోతే సోయానో అవి బూచి చూపించి ఈ రేట్లు పెంచేసి విపరీతంగా రైతుని నాశనం చేయడం